హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మృతి కలకలం సృష్టించింది. సో లలిత అనే ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో ఈ బౌద్ధ నగర్ లో ఒక నివాసంలో 3 నెలల నుంచి కూడా ఉంటుంది. అయితే ఆమె వారం రోజుల క్రితం కొన్ని అనారోగ్య కారణాల వల్ల లలిత అనే మహిళ చనిపోయింది. అయితే ఆమె దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో వాళ్ళిద్దరు కూతుళ్ళు కూడా ఈ న్యూస్ ని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచి దాదాపు వారం రోజుల పాటు అలాగే ఆ మృతదేహంతోనే వాళ్ళు ఉన్నారు. అసలు బయట కూడా వాళ్ళు రాలేదు, డోర్లు వేసుకొని ఉన్నారని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా దహన సంస్కారాలకు డబ్బులు లేకనే ఈ మృతదేహంతో వాళ్ళు వారం రోజుల పాటు ఉన్నారా, ఎవరికి కూడా తెలియనివ్వలేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లలిత అనే ఆ మహిళ యొక్క భర్త కూడా వదిలేశారు ఈమెనని కూడా చెప్తున్నారు. సో అలా ఇద్దరు కూతుళ్లతో దాదాపు 3 నెలల నుంచి ఇదే బౌద్ధ నగర్‌లో ఉంటున్నారు. మరి వారం రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని కూడా చెప్తున్నారు. అయితే చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూతుళ్ళు కూడా ఈ న్యూస్‌ని గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేశారు. అయితే స్మెల్ రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు, ఈ ఓనర్ కానివ్వండి వీళ్ళంతా కూడా గమనించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసులు హుటాహుటిన ఇక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సో అప్పుడు ఈ విచారణలో షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా ఈ న్యూస్‌ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అండ్ వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్స్ పలుమార్లు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి వాళ్ళెందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారో కూడా తెలీదు. మరి తల్లి చనిపోయినప్పటికి కూడా ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారన్న విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్‌లో తెలియాల్సి ఉంది. మరి ఒకసారి ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు బిడ్డలు అవును ఆమె ఎంబడి ఆ! ఉంటారు అంటే మేము అలా చూడలేదు తెలియదు. హ్మ్. మా భార్య పొద్దున చెప్తేనే ఇప్పుడు వచ్చిన బయట పోయి చూసి వస్తుంది. ఓకే. మీకేం తెలిసింది ఫస్ట్ న్యూస్ గురించి? మా భార్య చెప్తుంది, నాకు కూడా తెలియదు. హ్మ్. అలా చచ్చిపోయిందట, మేము వారం రోజు ఇంట్లో ఉన్నట్ట తల్లి బిడ్డలు. హ్మ్. ఇదే సంగతి తెలిసింది, మా భార్య చెప్పిన సంగతి. హ్మ్. ఆ, మరి ఎవరన్నా చచ్చిపోతే ఏడుస్తారు కదండి, అవును. ఏడవాలి కదా తల్లి బిడ్డ పిల్లలు. హ్మ్. మరి ఎందుకు జరగలేదు అది? అయ్యో మా అమ్మ చచ్చిపోయిందా ఏడుస్తారు, అందరూ వచ్చి చూస్తారు, ఎట్లా చనిపోయిందో అడుగుతారు, కొంతమంది పబ్లిక్ ప్రజలు వచ్చి అడుగుతారు. అది ఎందుకు జరగలేదు? వాళ్ళే 10 రోజులు నుంచి ఉండరు ఇట్లా, 10 రోజుల 9 రోజుల 10 రోజుల నుంచి ఇంట్లో ఉన్నా అంటే అది వింతగా ఉంది కథ. హ్మ్. అంతేనా కదా? అంతే. వింతగా ఉంది, చాలా వింతగా ఉంది. ఇది ఏందో మరి, అది కథ ఏందో మీరు ఇన్వెస్ట్ చేస్తే అల్పోతే తెలుస్తుంది అంతే. 9 రోజులు అలా పెట్టుకున్నారు. దాన సంస్కారాలకి డబ్బులు లేక అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజంగా డబ్బులు లేవా వాళ్ళకి? అవును సార్, డబ్బులు లేకపోవచ్చు, కరెక్ట్, డబ్బులు లేకపోవచ్చు. మరి ఏడుస్తారు కదా, పేమెంట్ ఉంటుంది కదా. అయ్యో మా అమ్మ చనిపోయింది ఏడుస్తారు కదా, అమ్మ అదేందుకు జరగలేదు? డబ్బులు సంగతి వదిలిపెట్టండి. మరి అట్లా అట్లా పెట్టుకుంటే డబ్బులు వస్తాయా? రాదు కదా. అవును. అదే అంటున్నా, ఇది చాలా వింతగా ఉంది ఇది ఇది అయితే. సో మీరు ఇదే ఏరియాలో ఉంటారు కదా, మీకేమన్నా ఉంటావు ఆ! ఆ కార్ దగ్గర ఉంటాం, మా ఇల్లు అపార్ట్మెంట్ అందులో కిరాయికి ఉంటాం మేము. హ్మ్. కిరాయి ఇగో ఇదే లక్ష్మీ నివాసం, ఇగో ఇదే. ఓకే. మీకేమన్నా స్మెల్ గాని అట్లా మాకు రాలే, అంత దూరం వెళ్ళొస్తుంది సార్. రాదు రాదు, స్మెల్ అయితే రాలేదు మాకు. సో వీళ్ళు కనీసం ఎప్పుడన్నా మనుషులు కాదు నేను చెప్తున్నా, వాళ్ళని కూడా చూడలేదు నేను. అంతే, ఇప్పుడు మాకు చెప్తే ఇన్న, అంతేగాని వాళ్ళు ఆ మనుషులు ఎట్లుంటారో కూడా తెలియదు నాకు. ఆ చనిపోయిన ఆమె ఎట్లుంటుందో వాళ్ళు బిడ్డలేదు. మా భార్య చెప్తే నేను ఇప్పుడు తెలిసింది నాకు. పొద్దున 10 గంటలకు చెప్తుంది మా భార్య. సో మరి ఎందుకు అంటే హెల్త్ ఇష్యూస్ వల్లే ఆమె చనిపోయిందా? ఇంకేమైనా రీజన్స్? ఏమో అది తెలియదు సార్ మాకు. మాకు తెలియదు అది ఏం జరిగిందో, ఆమెకు ఏముందో అది తెలియదు. చనిపోయిందని తెలిసి 9 రోజుల నుంచి లోపల బాడీ ఉన్నది, బిడ్డలు అన్నారు ఏమో, బిడ్డలు కోసుకుర్రు అంట, అదేమో ఆ సంగతి తెలిసింది మాకు, అంతే తెలిసింది. కానీ ఇవి మామూలుగా చనిపోతే ఏడుస్తారు, ఎవరైనా తల్లి చనిపోతే పిల్లలు ఏడుస్తారు, తెల్లారి తెలుస్తారు, అయ్యో మా అమ్మ చనిపోయిందని, ఏదో హార్ట్ అటాక్ అని చనిపోతారు, అందరు వచ్చి చూస్తారు. వీళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు 9 రోజుల నుంచి, అదే వింతగా ఉంది. అంతేనా కదా? అదే మాకు తెలిసింది, అంతే. నేను చెప్పింది నాకు తెలిసింది చెప్తున్నా. వీళ్ళు కూడా చనిపోవడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ సంగతి తెలియదు, ఉండొచ్చు మరి. చేతికి కోసుకున్నట్ట మా సంగతి తెలియదు, ఉండొచ్చు. అది అట్లా ఇట్లా ఉండొచ్చు, తెలియదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు వీళ్ళు? ఇవి తెలియదు సార్ నాకు, ఎప్పుడు కిరాకి వచ్చేది తెలియదు, మాకు ఏం తెలియదు. మాకు ఈ ఘటన జరిగింది పొద్దున మా భార్య చెప్తే. సో మీ మా ఏరియాలో ఇటువంటి ఘటన జరగడం ఇంకోటి మా అల్లుడు వచ్చి చెప్తుడు, అల్లుడు ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో పడ్డదంట అని. పొద్దున మా అల్లుడు చెప్తుడు, అవునా? టీవీలో కూడా వచ్చిందంట వెళ్ళను, నేను చూడలేదు, మా వాళ్ళు చూసాను. అంటే ఇటువంటి ఘటన మీ ఏరియాలో జరగడం మీరు వినడం మీకు ఎలా అనిపించింది? ఇది వింతగా ఉంది, ఈ ఘటనే వింతగా ఉంది. వాళ్ళు ఎందుకు చనిపోతే 9 రోజులు ఇంటి ఎందుకున్నారు? ఏడుస్తారు ఎవరైనా, బిడ్డ ఇప్పుడు ఎవరైనా ఏడుస్తారు కదా సార్, తల్లి చచ్చిపోతే బిడ్డలు ఏడవాలి, అది ఎందుకు జరగలేదు? అదే అదే అంటారు, అది ఎందుకు పిల్లలు తల్లి చచ్చిపోతే ఎందుకు ఏడవలేదు? వాళ్ళు ఎందుకు ఇట్లా చేసారు 9 రోజులు ఇంట్లో పెట్టుకొని? అదే అంటున్నారు. వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారు? మాకు తెలియదు సార్, మా బిడ్డలు ఏం చేస్తారు అది వాళ్ళ చూడలేదు. నేను ఈ ఘటన జరిగితే దాన్ని బట్టి చెప్తాను నీకు, అంతేగాని మాకు ఏం తెలియదు. వాళ్ళు మనుషులు ఎట్లా ఉంటారో కూడా మాకు తెలియదు, మాకు పరిచయం లేదు, ఎవరో తెలియదు నాకు.
ఈ ఘటన బట్టి చెప్తున్నా నీకు అది వాళ్ళదే ఒక ప్రపంచం ఇక. అలా అంతే అలా చుట్టుపక్కల ఎవరితో సంబంధం ఉపయోగ లేదు. సంబంధం లేదంట ఆ సంగతి చెప్తున్నా అన్న కూడా ఉమ్. ఉమ్. ఓకే. నాకు అంతే తెలిసింది నాకు నేను తెలిసింది చెప్తున్నా. సో ఆ టైంలో అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చనిపోయిందని చెప్పేసి ఏ ఇన్ఫర్మేషన్? అంటే నేను ఆఫీస్‌కి వెళ్ళేసి వస్తున్నాను 8:00కి. అయితే కొంచెం లేట్ అయింది. 8:00 కొంచెం వచ్చాను. పోలీసులు చూస్తున్నారు మా ఇంటి ఇక్కడ. అట్లా తెలిసిపోయింది నాకు. అంతా తెలీదు నాకు. మీకు వాళ్ళ అమ్మాయిలతో ఏమన్నా పరిచయం ఉందా ఎప్పుడైనా కలవడం? లేదు లేదు. మీకు అంటే ఈ చుట్టుపక్కలే ఉంటారు మీరు? నేను ఇక్కడే పుట్టాను. అదే ఇక్కడే ఉంటాను. స్మెల్ ఏమన్నా వచ్చిందా మీకు? స్మెల్ మీరు ఏం ఎప్పుడైనా రాలేదు. observe చేశారా? స్మెల్ ఏం రాలేదు. అంటే 8 డేస్ నుంచి అంటే నాకు అంత ఐడియా లేదు. నేను వస్తా పోతా అట్లా. ఉమ్. అంటే నేను 8 డేస్ నుంచి ఆఫీస్ కూడా వెళ్ళలేదు. ఉమ్. నేను నిన్న వెళ్ళినా ఇలా ఇట్లా అయింది అది. ఓకే. మామూలుగా అంటే వీళ్ళు ఇక్కడే ఎప్పటి నుంచి ఉంటున్నారు దాదాపు? ఎవరు? వాళ్ళు చనిపోయిన వాళ్ళు అది 3 మంత్స్ నుంచి ఉన్నారంట. సంవత్సరం నుంచి? అంటే 3 మంత్స్. 3 మంత్స్ నుంచి. సో ఈ 3 మంత్స్ లో వాళ్ళు బయటకు రావడము మాట్లాడడము ఈ చుట్టుపక్కల అసలు సంబంధం లేదు లేదు. లేదు లేదు. నేనే ఒక 2 డేస్ కిందట అదే ఇది ఉంది కదా, ఉమ్. అప్పుడే వెళ్దామని చూస్తున్నా రెంట్ కోసమే ఎవరో కావాలంటే పోదామని చెప్పేసి అనుకున్నా. ఉమ్. మళ్ళీ ఎందుకు మళ్ళీ వెనుకకు వచ్చేసిన ఇక. కనీసం మీ ఇంటి ఓనర్ తోటన్నా మీకు పరిచయం లేదు ఏమన్నా లేదు అవేం లేదు లేదా? లేదు లేదు. సో మీకు ఇన్సిడెంట్ తెలగానే మీరు ఎలా షాక్ అయ్యారా? ఎలా షాక్ అంటే నేను డిప్రెషన్ లో ఇట్లాంటి మనుషులు ఉన్నారా అని చెప్పేసి భయపడుతున్నాను. అంటే మమ్మీ చనిపోతే ఎవరైనా అమ్మాయిలు ఏడుస్తారు కదా, అది ఏడవడం కూడా లేదు అని బాధపడుతున్నాను. అది అసలు ఏడుపు ఇప్పుడు లేవు. ఇది ఏమీ లేదు. మంచిగా తిన్నారంట, మంచిగా ఎంజాయ్ చేస్తుంటే పానీపూరి తిన్నారంట 3-4 డేస్ బ్యాక్. ఉమ్. తినేసి వచ్చిరంట, మంచిగా పడుకున్నారంట, ఉమ్. అట్లా ఉన్నారంట. కనీసం మదర్ చనిపోయింది. ఇప్పుడు దహన సంస్కారాలకు డబ్బులు లేకనే ఈ విధంగా వాళ్ళు రూమ్ లో పెట్టేసుకున్నారని కూడా చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి డబ్బులు లేని స్థితి ఉందా? లేదు లేదు, ఉన్నట్టున్నది. డబ్బులు కూడా బాగానే ఉంది. ఎందుకంటే రెండు డాగులు పెంచుకున్నారంటే ఉన్న వాళ్ళే కదా ఉంటారు కదా. ఉమ్. అసలు కుక్కకు పెట్టినంత కెపాసిటీ ఉన్నట్టుంది కదా. మరి అట్లా ఎందుకు అంటే 9 రోజులు అలా ఉంచాల్సి వచ్చింది వాళ్ళు? వాళ్ళ అదే ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది అది ఐడియా. బయటకు రానప్పుడు ఒక డౌట్ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఓనర్ వాళ్ళకి డౌట్ వచ్చే ఉండే ఛాన్స్ లేకుండా. ఎవరికి తెలియలే అంటే ఎప్పుడు ఓనర్ వాళ్ళ అమ్మాయి పోయి తలుపు కొడుతుండే అంట. తలుపు కొడితే కూడా వాళ్ళు ఓపెన్ చేయకపోతుండే, మాట్లాడకపోతుండే. వాళ్ళు కూడా సొసైడ్ చేసుకోవడానికి నెక్ ఇంకా చేయిలు కూడా కట్ చేసుకున్నారంట, కానీ ఏం కాలే వాళ్ళకు. వాళ్ళు సూసైడ్ చేసుకునే అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అంటే ఈ అమ్మనే చచ్చిపోయింది, ఇప్పుడు నాయననే లేడు, మేము కూడా ఎందుకు బతకాలని చేసిండేమో, కానీ దేవుడు వాళ్ళ ప్రాణంకి సపోర్ట్ చేసిండు. వాళ్ళకి ఏం కాలే, వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు. భర్త ఎక్కడికి వెళ్ళారు చనిపోయిన అంటే 5 సంవత్సరం అయిందంట ఇడిచిపెట్టిపోయి. దేని వల్ల పోయిండో, ఇంటి టెన్షన్ లేకపోతే దేని వల్ల పోయిండో తెలియదు. అది దానివల్ల ఇట్లా అయింది. మరి ఆయన వచ్చారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే కంపల్సరీ అందరికి ఫ్యామిలీకి పిలవాలి కదా. అంటే ఎవరి ద్వారా అయింది, ఏమైంది, ఎవరెవరికి ఇవ్వాలని తెలుస్తుంది కదా. అందుకని అందరికి పిలుస్తారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి పిలుస్తారు. అన్న ఏం జరిగింది ఇక్కడ? యాక్చువల్లీ నేను వారేజ్ కూడా సికింద్రాబాద్లో బౌద్ధనగర్లోనే ఉంటాను. నేను తెలంగాణ స్టేట్ సోషల్ వర్కర్ సయ్యద్ గౌస్ మొయిన్. అయితే మా ఏరియాలోనే ఇన్సిడెంట్ అయిందని మాకు ఈ పొద్దున్నే తెలిసింది. అయితే మన బస్సే కదా, వచ్చి చూద్దామని వచ్చి చూస్తే ఇట్లా 9 రోజులు వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని పద్మారావు సార్ వాళ్ళ ఇంటికి పోయినరు. అయితే ఆఫీస్కి పోయినరు. ఆఫీస్కి పోయి ఇట్లా ఇట్లా అయింది సార్, మేము కూడా సావాలని అనుకున్నాము. అయితే మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం, కానీ మేము సావాలే. అయితే ఇప్పుడు వాసన ఎక్కువ అయిపోయిందని మేము మీ దగ్గర వచ్చినామని చెప్పిండ్రు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పటికి అప్పుడే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి సార్ వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఇట్లా చూసి అంతా సావు గీవు అంతా చూసిండ్రు. వాళ్ళు చూసి ఇమీడియట్లీ అంబులెన్స్కి పిలిపించి డెడ్ బాడీకి పోస్ట్ మార్టంకి పంపించిండ్రు. పంపించిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. మేము చెప్పేది ఏముందంటే చిన్న చిన్న పిల్లలకే ఇప్పుడు ఫోన్, ఒక్క ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చూసుకుంటారు. ఇంత పెద్ద పిల్లలు ఉన్నాక అమ్మ చచ్చిపోయి 9 రోజులు అయింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండ్రు. బస్సు వాళ్ళకి ఎవరికైనా చెప్తే సాయం చేసి సావు ఖర్చు అంతా ఇస్తుండే, కానీ అట్లా కూడా చెప్పలే వీళ్ళు. అది ఒక్క మాట చెప్పేస్తే అయిపోతుండే. 9 రోజులు సావుకి పెట్టుకొని అవసరం ఏమొచ్చింది? అంటే అమ్మ మీద పగ ఉందా, వాళ్ళ మీద కక్ష, డాడీ వాళ్ళ కక్ష ఉందా, ఎవరి మీద ఏముంది అది తెలుస్తలేదు. అంటే పిల్లలు ఎంత ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈవెంట్లలో చేస్తారంట, ఒక ఎన్జిఓలో పనిచేస్తుందంట. ఆ కుక్కలు చూడండి, పెద్ద పెద్ద కుక్కలు ఉన్నారు ఇంట్లో. అంటే అంత 9 రోజుల దాకా వాళ్ళు ఎట్లా 9 రోజులు డిప్రెషన్లో ఎట్లా ఉంటారు? అట్లా అయింది. ఇప్పుడు
పోలీస్ వాళ్ళ ద్వారా ఏం తెలుస్తుంది చూడాలి. కూడా వారు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారంట. వాళ్ళతో మాట్లాడడం కానీ అలా? ఎవరితోటి మాట్లాడారంట, వాళ్ళు డోర్ ఇప్పారంట, ఏం చేయరంట, ఇంట్లోనే అన్నం తిని ఇంట్లోనే ఉంటారంట. ఇప్పుడు వాళ్ళకి దినం దినంకి ఒక్కొక్క వాళ్ళకి భయం పెరుగుతూ ఉంటే వాళ్ళు లాస్ట్లో పద్మారావు ఆఫీస్కి పోయినరు వాళ్ళు. అంటే ఈ ఘటన చూస్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఈ నార్మల్ గా ఎట్లా జరిగింది అంటారు? అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు వాళ్ళు సావు పక్కకు పెట్టుకొని 9 రోజుల దాకా ఉన్నారంటే దేనివల్ల ఇట్లా ఉన్నారు అంటే పైసలు లేవని కాదు. అమ్మ దగ్గర బంగారం ఉంది, బిడ్డల దగ్గర కూడా బంగారం ఉంది, అమ్మితే కూడా సావు పైసలు వెళ్ళిపోతుంది. అట్లా లేకపోతే కూడా కౌన్సిలర్ ఉన్నారు, కంది నారాయణ సార్ ఉన్నారు, కంది శైలజ మా కార్పొరేటర్ ఉన్నది, మా ఏరియా పద్మారావు సార్ ఉన్నారు ఎమ్మెల్యే, మా ఎక్స్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోడిన అలం సంతోష్ సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఉమాదేవి మేడం ఉన్నారు. వాళ్ళకన్నా చెప్తే కనీసం వాళ్ళు మనిషి 5-5 వేలు వేసి కూడా సాగు చేస్తుండే. కానీ వాళ్ళు ఏం చెప్పలే. 10 మందికి చెప్తే ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి ఉందంటే 10 మంది పైసలు వేస్తారు. సావు ఉందంటే తాగుపోతుడు అయినా ఎంత చిల్లరైన మనిషి ఉంటే కూడా సావుకు పైసలు వేస్తాడు. అట్లా చేస్తే కూడా అందరిది పైసలు జమ అయిపోతుండే. అట్లా కూడా చేయలే వాళ్ళు. అట్లా చేస్తే కూడా మేము అందరు బస్తీ వాళ్ళు చేసి అంతా వాళ్ళకి సాయం చేస్తుండే. కానీ మాకి ఆ టైం కూడా రాలే. మాకి అది మాకి కూడా సాయం అడగలే పాపం వాళ్ళు. పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేస్తారని చెప్పేసి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ నాయన ఏమో యూనివర్సిటీ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఆల్రెడీ క్వార్టర్స్ కూడా ఉందంట యూనివర్సిటీలో. అయితే వీళ్ళ నాయన వాళ్ళకి ఇడిచిపెట్టి పోగానే వాళ్ళకి క్వార్టర్స్లో ఉండడానికి ఇవ్వలేరు. అందుకని వీళ్ళు వచ్చి 3 నెలల నుంచి ఇంట్లో కిరాయికి ఉన్నారంట. 2 నెలలుగా రెంట్ కట్టలేని పరిస్థితిలో కూడా ఆ, ఉన్నారని చెప్పేసి. అంటే రెంట్ కాదు, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అవి ఇవి అంటే ఏమి ఇవ్వలే వాళ్ళు. దానివల్ల ఇంటి ఓనర్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఖాళీ చేయమని చెప్తే జనవరిలో ఖాళీ చేస్తాం అది ఇది అని చెప్పిందంట. ఇప్పుడు జనవరిలో కూడా ఖాళీ చేయలే, డైరెక్ట్ ఇట్లా ఇన్సిడెంట్ అయిపోయింది. ఇప్పుడు రాత్రి అందరికీ తెలిసింది. ఇప్పుడు పొద్దున్న నుంచి మొత్తం వారేజ్గూడలో హల్చల్ అయిపోయింది. ఇది ఫస్ట్ మేము క్రైమ్ పెట్రోల్లా క్రైమ్ సిఐడిలా చూస్తుండే. ఇప్పుడు మా వారేజ్గూడలోనే మా కళ్ళ ముంగట్నే అయిపోయింది. అది నిజమే కనిపిస్తుంది ఇప్పుడు. చనిపోయిన తర్వాత ఎప్పుడు ఐడియా రాలేదా? అంటే స్మెల్ వచ్చిన తర్వాతనే వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అంతకుముందు ఎవరికి తట్టలేదు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఉంటే పక్కకి అపార్ట్మెంట్స్ ఉంటే సావు ఉంటే లోపల 9 రోజులు ఉంటే కూడా ఖచ్చితంగా వస్తుంది. అది థర్డ్ ఫ్లోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో గాలి ఎంత ఆడుతుంది మీరు చూడండి. దానివల్ల కూడా అది వాసన ఎవరికి రాలే. దానివల్ల అది ఎక్కువ మందికి తెలియలే. కనీసం ఆ ఇంట్లో కూడా కుక్కలు ఉంటారు, పెద్ద పెద్ద కుక్కలు ఉంటారు. ఆ వాసన ఈ వాసన కంబ్యాక్ అయ్యి వాళ్ళకి రాలేదేమో. అందుకని పక్క వాళ్ళకి కూడా ఎవరికి ఆ వాసన కూడా ఎవరికి చుట్టుపక్క వాళ్ళకి కూడా తెలియలే. అందుకని వాళ్ళకు కూడా ఇది కాలే. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇమీడియట్లీ వాసన ఎక్కువ అయిపోతుంది, అందరికి తెలుస్తుండే అది. అంటే బయటకు వీళ్ళు రాలేదు కదా. Hmm. బయటకు రానప్పుడు ఒక డౌట్ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఓనర్ వాళ్ళకి డౌట్ వచ్చే ఉండే ఛాన్స్ లేకుండా. ఎవరికి తెలియలే. అంటే ఎప్పుడు ఓనర్ వాళ్ళ అమ్మాయి పోయి తలుపు కొడుతుండే అంట. తలుపు కొడితే కూడా వాళ్ళు ఓపెన్ చేయకపోతుండే, మాట్లాడకపోతుండే. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడానికి నెక్ ఇంకా చేయిలు కూడా కట్ చేసుకున్నారంట. కానీ ఏం కాలే వాళ్ళకు. వాళ్ళు సూసైడ్